స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం మరోసారి మనందరి రీతి కలుసుకోవటం, దేవుని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటం చాలా సంతోషకరంగా ఉంది. అందరూ క్షేమంగా, చక్కగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారా ప్రియులారా? జీవితం అన్న తర్వాత ఏదో ఒక విధమైన సమస్య ఖచ్చితంగా జీవితాన్ని తాగుతూనే ఉంటుంది. సముద్రము అలలతో నిండినదై ఉన్నట్లుగా జీవితము కూడా సమస్యలతో కూడినదే. సమస్య ఎంత పెద్దదైనా అదరాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఎంతైనా నమ్మదగిన దేవుడు నీకున్నాడు. కాబట్టి కుటుంబంలో సమస్య ఎంత పెద్దదైనా, ఎంత ఇబ్బంది కలిగించేదైనా దేవుని యందు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి కుటుంబ జీవితాన్ని ముందు కొనసాగించుకోనండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన మీ గురించి చింతించుచున్నాడు అని రాయబడి ఉంది. ఈ మాట ఎంతైనా నమ్మదగినది. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసము మన పట్ల అనేకమైన కార్యాలు జరుగుటకు కారణమవుతుంది. మంచిది. దేవుని వాక్యాన్ని మనము కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఆత్మఫలము అనే అంశాన్ని గురించి చాలా కాలంగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆస్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఆయా సందర్భాల్లో మేము స్పందన తెలియచేస్తూ ఉండటం బట్టి మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు వింటూ ఉంటుండగా మీరు కూడా మీ స్పందన తెలియచేయండి. మరింతగా మేము ప్రోత్సహించబడడానికి మీరు సహకరించిన వారు అవుతారు. మంచిది. మనము ఆత్మఫలము అనే ఈ అంశంలో ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ఇప్పుడు మనము విశ్వాసము అనే లక్షణాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది 3వ ఎపిసోడ్. ప్రియులారా, ఈ విశ్వాసము అని అంటే వాస్తవానికి ఈ విశ్వాసం అనే మాటకు సరైన భావం ఏమిటి అని అంటే విశ్వాస్యత కలిగిన వారిగా మన జీవితం ఉండాలన్నమాట. విశ్వాసము లేక విశ్వాస్యత అని దీని భావమైనది. గత పర్యాయం దీని గురించి మనం చెప్పుకున్నాం. పిస్టిస్ అని వాడబడిన గ్రీక్ పదానికి అర్థం
మనము ఆధారపడదగిన వారముగా, నమ్మదగిన వారముగా మన జీవితం ఉండాలి, అది కార్యరూపం దాల్చాలి అనే సంగతులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి బైబిల్లో అటువంటి నమ్మదగిన వారు అనే పేరు పొందిన 3 వ్యక్తులను 3 స్థలాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ధ్యానాన్ని గత పర్యాయం మనం చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు రక్షించబడిన తర్వాత దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటుండగా మనం ఎలా ఉండాలి అని అంటే, నమ్మదగిన వారముగా, ఆధారపడదగిన వారముగా, కేవలము లోపల మనసులో మాత్రమే కాదు కానీ అనుదిన జీవితంలో దాన్ని క్రియారూపకంగా చూపించి మనము మన యొక్క నమ్మకత్వాన్ని చూపించాల్సిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనందరికీ బాగా తెలుసు 101వ కీర్తన 6వ వాక్యం ఏం చెబుతుంది? ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎంత చక్కని మాట! దేవునికి ఎవరు కావాలి అని అంటే, నమ్మకస్తులైన వ్యక్తులు కావాలి. కోట్ల కొలది ప్రజలు భూమి మీద ఉన్నారు. అయితే ఈ కోటాను కోట్ల మంది ప్రజలలో దేవుడు ఎవరి కొరకు చూస్తున్నారు? నమ్మకస్తులైన వ్యక్తుల కొరకు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం నమ్మదగిన జీవితముగా ఉండాలి. దేవుడు మనకు ఎంత నమ్మదగిన వానిగా ఉన్నారో మనము కూడా నమ్మదగిన జీవితాన్ని జీవించాలి. మోషే నమ్మకస్తునిగా జీవించాడు. హనన్య నమ్మకస్తునిగా జీవించాడు. భక్తుడైన దానియేలు గారు నమ్మకస్తునిగా జీవించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ ఆత్మీయ జీవితం నమ్మకమైన జీవితంగా కొనసాగుతున్నదా? ఆలోచన చేసుకోవాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి. అయినా కూడా నమ్మకత్వంతో మన జీవితాలు కొనసాగించుకోవాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుండగా, అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాము అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా ఈ నమ్మకత్వాన్ని గురించిన విషయాలు లేఖనం, దైవ గ్రంథం మనకేం బోధిస్తుందో మొదటగా గ్రహించుకోవాలి, ఎరిగి ఉండాలి. ఆ ప్రకారంగా మనము జీవించాల్సిన బాధ్యతను మనము కలిగి ఉండాలి. కాబట్టి ఈ నమ్మకత్వము అనే సంగతిని గురించి దైవ లేఖనం ఏం చెబుతుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. వాస్తవానికి నమ్మకత్వము అనేది ప్రియులారా, ఇది దేవుని యొక్క అద్భుతమైన గుణలక్షణం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు అనే మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, మనము నమ్మదగిన వారముగా అనేక పర్యాలు ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమై ఉన్నారు అని అంటే, నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనం సేవించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని వాక్యం చెప్తా ఉంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎంత చక్కని మాట! దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన స్వభావం నమ్మదగినది. స్వభావమునకు విరోధంగా ఆయన ఏమీ చెయ్యడు అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమైనది. దేవుని యొక్క స్వభావం ఏమిటంటే నమ్మకత్వం. అంత మాత్రమే కాకుండా ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? కీర్తన గ్రంథం 33వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన స్వభావం నమ్మదగినది, ఆయన చేసే కార్యాలు నమ్మదగినవి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఆహా, ఎంత అద్భుతమైన మాట! ఆయన స్వభావం నమ్మదగినది, ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఆ తర్వాత ఆయన ఏమి చేసినా కూడా
నమ్మదగినది, ఆయన క్రియలు ఆయన కార్యాలు నమ్మదగినవి అని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇంకా దేవుని గురించి ఆయన నమ్మకత్వాన్ని గురించి వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. 111వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఎంత అద్భుతమైన విషయం. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాట వినండి. దేవుడు మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యము శాసనాలు కలిగినది, ఆయన శాసనాలు నమ్మకమైనవి, ఆయన స్వభావం నమ్మదగినది, ఆయన కార్యాలు ఆయన చేసేవి నమ్మకమైనవి, ఆయన శాసనాలు కూడా నమ్మకమైనవి అని, నమ్మదగినవి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నది. ఇటు రీతిగా మనం చూస్తే ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. అయితే దేవుడు మాత్రమే నమ్మదగిన వాడుగా ఉండటం కాదు, కానీ దేవుని పిల్లలమైన మనము కూడా నమ్మదగిన వారిగా మన జీవితాలు కొనసాగించుకోవాలి అనే సంగతిని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా, చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మనము ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి, ఏ విషయాలు మనం నమ్మకంగా ఉంటే దేవుడు దానిని అంగీకరిస్తాడు, లేకపోతే ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అనగా నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామంలోనున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. చాలండి. ఈ భాగంలో మనం చూస్తే నమ్మకమైన వారి తమ్మును ప్రతిష్ఠించుకొనిన అనే మాటను చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. మనము ప్రతిష్టలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైన మనము, మన జీవితాలు దేవునికి ప్రతిష్ఠించబడినవి. మనము ప్రతిష్ఠిత జనము, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారం. పరిశుద్ధత అనే మాటకి అర్థం ప్రతిష్ఠించబడుట అని అర్థం. పిల్లరా, ఈ రోజున చాలా అద్భుతంగా శృంగారించబడిన రీతిలో చక్కని దేవాలయాలు నిర్మించబడుతున్నాయి. మంచిది, సంతోషం. దేవాలయాలు ప్రతిష్ఠించబడుతున్నాయి, మంచిది. అయితే ప్రతిష్ఠ దేనికి కావాలి? ప్రతిష్ఠించబడాల్సింది ఏమిటి? మందిరాల కంటే రక్షించబడిన వ్యక్తుల యొక్క జీవితాలు ప్రతిష్ఠించబడాలి. మందిరము అనేది కేవలము దేవుని పని నిమిత్తమై ఉపయోగించబడే స్థలం. అది దేవుని పని నిమిత్తమై, దేవుని పిల్లలు కూడుకోవడం కొరకు, దేవుని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటం కొరకు, ప్రార్థన చేసుకోవడం కొరకు, దేవుని పిల్లలు కూడుకోవడానికి ఒక స్థలము ప్రత్యేకించబడినది, ప్రతిష్ఠించబడినది. అది దేవుని మందిరం. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఇక దానిని లోక సంబంధమైన దేనికి కూడా వాడకూడదు. దానిని దైవ సంబంధమైన దానికి మాత్రమే వాడుకోవాలి. ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మధ్యలోనే మందిరాలలో గొడవలు జరిగిన వీడియోలు మీరు చూస్తూ వచ్చాం కదా. అది గొడవలు ఆడుకోవడం కొరకు ప్రతిష్ఠించబడిన స్థలం కాదు. అది ప్రియులారా, దేవుని పని నిమిత్తం ప్రతిష్ఠించబడిన స్థలం. అది దేవుని మందిరం దేవుని పని నిమిత్తం ప్రతిష్ఠించబడింది. అయితే అంతకంటే ఎక్కువగా మన జీవితాలు దేవుని కొరకు ప్రతిష్ఠించబడాల్సిన అవసరతను దైవలేఖనం మనకు జ్ఞాపం చేస్తున్నది. ఇక్కడ చదువుతున్నాం, నమ్మకమైన వారే తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీయులు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రతిష్టలో నమ్మకత్వం చాలా విలువైనది. రక్షించబడిన నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. ఇక నీ జీవితం ద్వారా ఏమై ఉండాలో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాటను చక్కగా తెలియచేస్తారు. 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను.
మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అని చెప్పి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. అపోస్తలుడైన పౌలు గారి యొక్క ధ్యేయం, గ్రహింపు ఏమిటి అని అంటే, తాను బ్రతికి ఉన్న కాలం అంతయు ఒకవేళ ఎప్పుడు చావు వచ్చినా, ఎప్పుడు మరణం వచ్చినా, ఆ బ్రతికున్న కాలం అంతయు మరియు మరణించిన సమయం, రెండు సమయాల్లో కూడా దేవునికే ఘనత రావాలి. ఆహా, ఎంత అద్భుతమైన విషయం! దేవునికి ఘనత రావాల్సింది ఆదివారం ఒక్క పూట కాదు. దేవునికి ఘనత రావాల్సింది నువ్వు పాటలు పాడుతున్నప్పుడు మాత్రమే కాదు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, అనుదిన జీవితంలో అనుక్షణము కూడా దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవునికి మహిమ రావాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతంగా చెప్పారండి ఈ మాట. నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలంగానైనా సరే నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడును. చాలా అద్భుతమైన మాట కదా. తమ్ముడు, సోదరి, అన్న, అక్క, తల్లి, తండ్రి, ఒకసారి ఆలోచించేయండి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? ఎంతకాలం నుంచి నువ్వు దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నావు? నీ అనుదిన జీవితంలో నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేకపోతే అవమానం వస్తుందా? నీ ద్వారా దేవునికి కీర్తి వస్తుందా లేకపోతే అవమానం వస్తుందా? ఒకసారి ఆలోచించి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. జాగ్రత్తగా నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే యోసేపు జీవితం మనకు తెలుసు కదా. యోసేపు మీద కన్ను వేసిన ఆ పొతిఫర్ భార్య విషయంలో ఆ యోసేపు ఆ పొతిఫర్ భార్యతో ఎంత అద్భుతమైన మాట పలికాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకుంటాను. ఎంత అద్భుతమండి! నేను దేవుని బిడ్డను, నా ద్వారా దేవునికి ఘనత రావాలి. అంతేకాని నేను పాపం చేసే వ్యక్తిగా నేను ఎందుకుంటాను? నేను పాపం చేయను. ఎంత అద్భుతమైన జీవితం అండి! ఎంత నమ్మకస్తులండి! ప్రియమైన సోదరి సోదరుల, జాగ్రత్తగా మాట వినండి. నీ అనుదిన జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండవలసింది ఏంటిదని అంటే, నమ్మకత్వం చాలా విలువైంది, అవసరమైంది. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, నేనెట్లు చేస్తాను ఇంత ఘోరమైన దుష్కార్యం? నేను దుష్కార్యాలు చేసే వ్యక్తిని కాదు. నేను ఎందుకు చేస్తాను? నేనెట్లు నేనంటావేంటి? నీకేమైనా కొమ్ములు? ఎస్, నేను దేవుని బిడ్డను. నేను దుష్కార్యము చేశానా అది నాకు నష్టం కలగటం కాదు, నా దేవునికి, నా పరమ తండ్రికి అవమానం వస్తుంది. నేనెట్లు దుష్కార్యాలు చేస్తున్న జీవితాన్ని సాగిస్తాను? ఎంత ప్రతిష్ట కలిగిన జీవితం అండి! ఒక పాస్టర్ గారు ఉన్నారా? తోటి విశ్వాసులు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? తనను అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని భయముతో, నమ్మకత్వంతో యోసేపు జీవించిన జీవితం నేటికి కూడా, వేల సంవత్సరాల క్రితం జీవించిన యోసేపు జీవితం నేటికి కూడా ఏనాటికి కూడా ఎంతో మాదిరైన జీవితం. దేవుని బిడ్డలారా, నీ జీవితం మాదిరిగా ఉంటుందా? తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక రీతిగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఒక రీతిగా, సేవకుడు ఉన్నప్పుడు ఒక రీతిగా, సేవకుడు లేనప్పుడు ఒక రీతిగా, నలుగురిలో ఒక రీతిగా, ఒంటరిగా మరొక రీతిగా జీవించున్న జీవితము అది ఎంతవరకు ప్రతిష్టతను కాపాడుకునే నమ్మకత్వం కలిగిన జీవితం ఒకసారి ఆలోచించేయండి. నేటి సంఘాలలో యవనస్తుల జీవితాలు ఎంత దారుణంగా ఉంటున్నాయి. నేటి సంఘాలలో రక్షించబడిన వ్యక్తుల యొక్క జీవితాలు ఎంత దారుణంగా ఉంటున్నాయి. సమాజంలో సాక్ష్యం లేని జీవితాలుగా ఉండట్లేదా? కారణం ఏంటో తెలుసా? నీ ప్రతిష్టను కాపాడుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నావు. ప్రియమైన సోదరి సోదరులారా, రక్షించబడిన నీ జీవితంలో ప్రతిష్ట, ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం అత్యంత విలువైనది. నీ కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా సరే ప్రతిష్టను కాపాడుకోవాలి. నేనెట్లు దేవునికి విరోధంగా నడుచుకుంటాను, నేనెట్లు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాను అనే ఒక అద్భుతమైన గ్రహింపు వ్యక్తిగత జీవితాలకు చాలా విలువైనది. అంత నమ్మకత్వం మన జీవితాలకు అవసరమైనది. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు నమ్మాడు. నువ్వు పనిచేస్తున్న స్థలంలో దేవుడు నిన్ను నమ్మాడు.
నీ సంఘములో దేవుడు నిన్ను నమ్మాడు, నీ కాలేజీలో, నీ స్కూల్లో దేవుడు నిన్ను నమ్మాడు. నువ్వు నమ్మదగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు నీ మీద ఆధారపడదగాలి. దేవుడు నీ మీద ఆధారపడదగిన జీవితమును జీవించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకు దేవుడు నీ మీద ఆధారపడాలి? ఎందుకో తెలుసా? నీ ద్వారా అక్కడ ఆత్మలు సంపాదించబడాలి, నీ ద్వారా దేవుని నామం హెచ్చించబడాలి, నీ ద్వారా దేవుని నామం గణపరచబడాలి, ప్రజలు దైవ సన్నిధి అనుభవించాలి. నీ అవసరత దేవునికి ఉన్నది, దేవుని అవసరత ప్రజలకున్నది. నీ అవసరత దేవునికి ఉన్నది, దేవుని అవసరత ప్రజలకున్నది. దేవుడు తన యొక్క అవసరతను ప్రజలకు తీర్చాలనంటే దేవుడు వాడుకునే ఒక అద్భుతమైన సాధన ఎవరో తెలుసా? నమ్మదగిన జీవితం జీవించే వ్యక్తులు మాత్రమే అనే సంగతిని గుర్తుంచుకోవాలి. యోసేపు నమ్మదగిన వ్యక్తిగా ఉండకపోయినట్లయితే ఆ 7 సంవత్సరాల కరువు కాలం ఐగుప్తు దేశానికి శాపకాలంగా మారిపోయి ఉండేది, ప్రపంచానికి శాపకాలంగా మారిపోయి ఉండేది. నమ్మదగిన వ్యక్తుల యొక్క అవసరత దేవునికి ఉన్నది. దావీదు కాదు, నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను, ఎదుగుచున్నాను అన్నది. దేవుని యొక్క అవసరత అది. దేవునికి నమ్మకస్తులు కావాలి. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నేను దేవుని సేవకునిగా మనం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెక్కడున్నావో అక్కడ, నువ్వేం చేస్తున్నావో ఆ పనిలో, నీ వయసు ఏదైనా సరే నమ్మకత్వం చాలా విలువైనది. అనగా నీ పరిశుద్ధతను కాపాడుకోవటంలో, నీ ప్రత్యేకమైన జీవితాన్ని, నువ్వు దేవుని బిడ్డవు అనే ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకోవటంలో శ్రద్ధ ఎంత అవసరమై ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. నెహెమ్యాకు కబురు పెట్టాను, నువ్వు రా అని. నేను రాను అని చెప్పాడు. ఈ ప్రాంతానికి వస్తున్నారు, నువ్వు పారిపో అని చెబితే దానికి నెహెమ్యా భక్తుడు చెప్పిన మాటలు ఎంత అద్భుతమైనో తెలుసా? దేవుని వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన అతడు, రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా అనే మాట చదువుతున్నాం. విన్నారా? అర్థమైందా? ప్రియులారా, నెహెమ్యా భక్తునితో ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. నెహెమ్యా భక్తునితో అంటున్నారు, అయ్యా విరోధులు వస్తారు, నేను చంపుతారు, మనం వెళ్ళి లోపల దాక్కుందాం రా అని చెప్తా ఉండంటే, ఆ సందర్భంలో తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనే ధ్యాసతో ఉండవలసిన నెహెమ్యా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసండి? చదువుదాం. 11వ వచనం. నేను నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. నేను పారిపోవచ్చునా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణం కాపాడుకోవడం కొరకు గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా? ఆహా, నేను ఇంతటి వాడనైనా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నా వంటి వాడు పారిపోవచ్చునా? నేనెట్లు భక్తులు పలికిన పదాలు ఎంత అద్భుతమైనవో గుర్తుపెట్టుకునండి. దావీదు అంటాడు, నేనైతే, ఇవి గర్వంతో కూడిన మాటలు కాదు. నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇక్కడ నెహెమ్యా భక్తుడు అంటాడు, నా వంటి వాడు, నా వంటి వాడు. యోసేపు అన్నాడు, నేనెట్లు. ఈ పదాలు గర్వంతో కూడిన పదాలు కాదండి, ఇవి సవాలుతో కూడిన పదాలు. భక్తులు సవాలుకరమైన జీవితం జీవించారండి. వారి జీవితాలు మేము కూడా భక్తులమే అనుకునే వ్యక్తులకు సవాలుకరంగా మారిపోయినాయి. నీ జీవితం ఎంతమందికి సవాలుగా ఉంది? నేను చూసే వ్యక్తులకు సవాలుకరంగా ఉంది. నేను కూడా ఇటువంటి శ్రేష్టమైన భక్తి జీవితం జీవించాలి, నేను కూడా శ్రేష్టమైన సేవా జీవితం జీవించాలి, నా జీవితం అనేక మందికి సవాలుకరమైన జీవితంగా ఉండాలని ఆ ధ్యాస ఉంది అసలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు అవసరం. ఎందుకో చెప్తున్నానంటే, వారు తమ ప్రతిష్టను కాపాడుకున్నారు. నేనెట్లు ప్రతిష్టను కాపాడుకున్నారు. నా అంతటి వాడు ప్రతిష్టను కాపాడుకుంటున్నాడు.
వారు తమ ప్రాణాలు సైతం కాపాడుకోవడానికి తెగించిన వారు కాదు, ప్రియమైనవిగా ఎంచిన వారు కాదు. ప్రాణాలను దేన్ని ప్రియమైనదిగా ఎంచారంటే తమ ప్రతిష్టనే ప్రియమైనదిగా ఎంచి పరిశుద్ధతను కాపాడుకోవటంలో అవసరమైతే చావునైనా ఇష్టపడ్డారు. చెరసాలకి భయపడలేదు, శ్రమలకు భయపడలేదు, కష్టాలకు భయపడలేదు. పరిశుద్ధతే ప్రియమైనదిగా భావించి అందుకొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించిన వ్యక్తులు ఈ భక్తులు. సోదరి సోదరులారా, అటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు ఇటువంటి నమ్మకమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారు. విశ్వాస్యత కలిగిన జీవితాన్ని, పిస్టిస్, ఫెయిత్ఫుల్ వంటి జీవితాన్ని జీవించి దేవునికి మహిమ తీసుకొస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మన వ్యక్తిగత జీవితాన్ని ఎలాగో పరీక్షించుకొని ప్రభు రాకడ కొరకే మన జీవితాలు సిద్ధపరచుకుందాం. నమ్మకస్తులైన వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మరిన్ని విషయాలు తర్వాత మనం ధ్యానం చేద్దాం. తల వంచండి, నాతో పాటు ఏకీభవించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన్ని కూడా మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రాలు. భక్తుల జీవితాలు మాకెంత సవాలుకరంగా ఉన్నాయో దేవా, వారి జీవితాలు మాకు సవాలుకరంగా ఉన్నాయి. మా వెనక తరాలకు మా జీవితాలు సవాలుకరంగా ఉండేటట్లుగా జీవించే కృపను మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మాకు శ్రద్ధ దయచేయండి. మా యొక్క పరిశుద్ధతను, ప్రతిష్టను కాపాడుకోవటంలో కృపను దయచేసి దీవించి మహిమ పొందండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. సమస్యలతో ఉన్న వారిని దర్శించి వాటి నుంచి ప్రభు విడుదల దయచేయమని కాదు, కానీ వాటిపై జయము దయచేయమని నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను. మీరే కరుణించండి. చదువుకుంటున్న బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జాబ్ విషయాలు సహాయం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భఫల విషయంలో మీరు కార్యం చేయండి. దయగల తండ్రి, మీకు మహిమ కలిగినట్లు మీ కృపగల కార్యాలు ఇదిగో ఈ నీ బిడ్డల పట్ల జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుతురని యేసయ్య అత్యున్నత నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా,